మహానగరంలో 1908వ సంవత్సరంలో ఆనాడు మూసీకి వరదలు వచ్చినాయని చెప్పి చరిత్ర చెప్తున్నది. అసాధారణంగా పైన అనంతగిరి కొండల్లో వికారాబాద్ ప్రాంతంలో వర్షం పడడం, దానివల్ల మూసీ పొంగి ఆనాడు పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఒక భయంకరమైన ఉధృతిని లక్షల మందిని నిరాశ్రయం చేసిన పరిస్థితి 1908లో జరిగిందని చెప్పి చరిత్ర చెప్తున్నది. తర్వాత 1916 సంవత్సరంలో అసాధారణంగా 1400 మిల్లీమీటర్ల వర్షం పడింది అన్నాడు. అది హైదరాబాద్లోనే కుంభవృష్టిగా పడడం, అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలగడం జరిగింది. ఆ తర్వాత 1916 తర్వాత హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద వర్షపాతం ఎప్పుడు పడింది అంటే ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో ఇప్పటికే 1200 మిల్లీమీటర్ల పైచిలకు వర్షం ఈ సంవత్సరంలో పడి మొత్తం చరిత్రలోనే అసాధారణంగా వర్షపాతం పడ్డ విషయం మనందరికీ కూడా తెలిసిందే. గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అంటే గతంలో వర్షం పడ్డా సంవత్సరం పొడుగుతా ముసురులాగా పడుతూ వచ్చేది. కానీ ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లైమేట్ చేంజెస్ అనండి, లేదా క్లౌడ్ బర్స్ట్ అనండి, ఒకేసారి అసాధారణంగా ఆకాశానికి చిల్లుపడ్డట్టు కుంభవృష్టిలాగా ఒకటే ప్రాంతంలో కురిసిన కడనే పెద్ద ఎత్తున కుంభవృష్టిలాగా వర్షం రావడం అనండి, ఇది వాతావరణంలో ఈ గ్లోబల్ వార్మింగ్ అనండి, క్లైమేట్ చేంజ్ అనండి, రకరకాల కారణాల వల్ల అసాధారణమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం వాతావరణంలో మార్పులు చూస్తా ఉన్నాం. ఈ సంవత్సరం అట్లాంటి అసాధారణమైన పరిస్థితి హైదరాబాద్లో మనకు కనబడ్డది. ఒకవైపు క్లౌడ్ బర్స్ట్, మరొక వైపు అత్యధిక వర్షపాతం, మరొక వైపు దశాబ్దాలుగా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పోయిన 6 ఏళ్ళు కాదు, అంతకంటే ముందున్న 6 ఏళ్ళు కాదు, దశాబ్దాలుగా వరుసగా వచ్చిన మానవ తప్పిదాలు, మన చెరువుల్ని కబ్జాలు చేసుకోవడం, కుంటల్ని ఆక్రమించడం, మనిషి యొక్క దురాశ, నాలాలు కబ్జా చేయడం, నీరు పల్లమెరుగు అంటారు, ఆ నీటిని పల్లం వైపు పోనీయకుండా అడ్డంగా ఎక్కడికక్కడ ఆటంకాలు నిర్మాణం చేయడం వల్ల మొన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన వర్షాల తాకిడికి వందలాది కాలనీలు మునిగినాయి, లక్షల మంది ప్రజలు అసౌకర్యం పాలైనారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. మీడియాలో కూడా మీరందరూ ప్రతిరోజు మీరు కూడా వర్షంలో నానుతూ నీళ్లలో మీ అందరూ కూడా తిరుగుతూ, పాత్రికేయ మిత్రులు చాలా మంది చాలా కష్టంలో ఉండి కూడా మీరు కూడా ప్రజలకు ఉన్న అసౌకర్యాన్ని ప్రభుత్వ దృష్టికి, దేశం దృష్టికి కూడా మీరు తీసుకొచ్చినారు. చాలా వరకు ఈ సందర్భాల్లో, ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు అనుకోకుండా ప్రకృతి ప్రకోపం ప్రదర్శించినప్పుడు ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి, ఏ రకమైన పనులు చేస్తాయని చెప్పి మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తారు, దేశం మొత్తం కూడా చూస్తుంది. ఈసారి మన ప్రభుత్వం తెలంగాణలో చాలా అప్రమత్తతతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎప్పటికప్పుడు మాకు మార్గనిర్దేశం చేస్తూ మంత్రులందరినీ కూడా ఎక్కడికక్కడ జిల్లాల్లో ఉండండి, అటు రైతులకు పంట నష్టం జరిగినా, జిల్లాల్లో ఎక్కడైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరిగినా వెంటనే స్పందించండి, అప్రమత్తంగా ఉండండి, అధికారులను పరుగులు పెట్టించండి, ప్రజలకు అండగా ఉండండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 24 గంటలు మమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతూ పరుగులు పెట్టిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం, దానివల్ల చాలా మేరకు అటు ప్రాణ నష్టాన్ని మనం నివారించగలిగినాం. ఆస్తి నష్టం అంటే జరుగుతుంది, కానీ ప్రాణ నష్టాన్ని మాత్రం చాలా వరకు తగ్గించగలిగాం. భారతదేశంలో మెట్రో నగరాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం, ఏకైక నగరం భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్. జిహెచ్ఎంసీలో మనకు ఒక 800 మంది సిబ్బందితో డిఆర్ఎఫ్ పేరిట, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పేరిట, ఇట్లాంటి ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఒక స్పెషల్ ఫోర్స్ను తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో, విశ్వజిత్ కంపాటి అని, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆ సంస్థ నడుస్తున్నది. బ్రహ్మాండంగా వాళ్ళు ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ముందుండి ఈ 800 మంది సైనికుల్లాగా దేశంలో ఏ నగరానికి లేనంత గొప్పగా వారు పనిచేస్తున్న విషయం కూడా ప్రజల అనుభవంలో ఉంది. ఒకవైపు ప్రభుత్వ అధికారులు, మరొక వైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేటర్లు కానీ, మా పార్టీ నాయకులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు,
అందరం కూడా నాతో సహా అందరం కూడా ఒక 10-15 రోజుల పాటు ఈ వర్షం అంతా కురుస్తున్నప్పుడు ఏకదాటిగా కుంభవృష్టిగా పడుతున్నప్పుడు ఎక్కడికక్కడ ప్రజల్లో ఉంటూ సహాయక చర్యల్లో ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. స్వయంగా నేను కూడా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కాలనీలు తిరిగాను. హైదరాబాద్లోనే కాదు, బోడుపల్లి, పిర్జాదిగూడ, మీర్పేట, బాలాపూరు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎన్నో చోట్ల బయట కూడా పోయి స్వయంగా ప్రజలను కలుసుకొని వారి కష్టాలు చూసి అక్కడ వచ్చిన సమస్యను చూసి తక్షణ ఉపశమనము, శాశ్వత పరిష్కారం రెండింటిని కూడా వారికి వివరించి చెప్పి ధైర్యం చెప్పి తిరిగే ప్రయత్నం చేసినాం, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. కొన్ని చోట్ల అయితే అక్కడ ఇంట్లో పోయినప్పుడు అక్కడ మహిళలు అన్న ఇంట్లో అన్ని కొట్టుకుపోయినాయి, బియ్యం పోయింది, పప్పులు పోయినాయి, అన్ని పోయినాయి అని చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఇంట్లో నీళ్ళని చూపెట్టినప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం, చెల్లించిపోయినాం. క్షేత్రస్థాయిలో తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము నివేదించినాం. నేను, మా మేయర్ గారు, మా మంత్రులు, సిటీ మినిస్టర్స్, సిటీ ఎమ్మెల్యేస్ అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అసాధారణ స్థాయిలో వర్షం పడ్డది సార్, ఈ నష్టం కూడా అపారంగా జరిగింది అని వివరించి చెప్తే మేము కూడా ఊహించలేదు, ఎవ్వరూ ఒక్కరం కూడా ఊహించలేదు. సాధారణంగా ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారు, స్టడీ చేస్తారు, అధికారులను నియమిస్తారు, ఆ తర్వాత అవన్నీ చూసి ఆచి చూసి ఎంత జరిగిందని చెప్పి ఒక లెక్క తీసి అది అంత అధికారులు ముందు పెడితే స్పందిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి, ఒక మనసున్న వ్యక్తి, మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఒకవైపు ఇంకా వర్షం బంద్ కూడా కాలేదు, ఇంకా వర్షం పడతానే ఉంది. వర్షం పడుతున్నప్పుడే వరద సహాయం ప్రకటించి తక్షణ సహాయం కింద 550 కోట్ల రూపాయలు ప్రకటించి ఒక 50 కోట్లేమో ఏమైనా రిపేర్స్, రోడ్డు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, నాళాలు కావచ్చు అన్న తక్షణ రిపేర్లు, ఇమీడియట్ రిలీఫ్ కోసం ఒక 50 కోట్లు వాడుకోండి. లక్షల మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది కాబట్టి ఒక 4-5 లక్షల మంది ప్రజలకు, ఆ కుటుంబాలకు 4-5 లక్షల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున సాయం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మీకు లెక్క తెలవాలి అంటే ఈ సాయం మీరు ఎట్లా చేసినామంటే ఇప్పటి వరకు 4,30,000 కుటుంబాలకు మనం ఈ సాయం అందించడం జరిగింది. 4,30,000 కుటుంబాలకు. అందులో హైదరాబాద్లో దాదాపు 3,80,000 కుటుంబాలు, కంటోన్మెంట్లో ఒక 10-12,000 కుటుంబాలు, అదేవిధంగా బయట హైదరాబాద్ చుట్టూ ఉండే వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరొక 40,000 కుటుంబాలకు, మొత్తం కలిపి 4,30,000 పైచిలకు కుటుంబాలకి. ఈరోజు ఆదివారం, కానీ ఈరోజు కూడా మా అధికారులు ఫీల్డ్లో ఉన్నారు, ఈరోజు కూడా మా ఎమ్మెల్యేలు ఫీల్డ్లో ఉన్నారు, మా మంత్రులు ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు ఈరోజు కూడా సాయం చేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో వర్షం ఇంకా తగ్గకముందే ప్రకటించడమే కాకుండా ఇంత పకడ్బందీగా చేసినాం. ఇది మా దగ్గర ఉన్న రిపోర్ట్. ఎవరికి సాయం ఇచ్చినాం, వారి పేరు ఏంది, వారి ఫోటో ఏంది, వారి ఇంటి నెంబర్ ఏంది, వారి ఫోన్ నెంబర్ ఏంది, ఇదంతా కూడా మా దగ్గర ఇది ఒక్కొక్క జోను, ఒక సర్కిల్ యొక్క రిపోర్ట్. ఇది ఇట్లాంటిది 4,30,000 మంది డేటా మా దగ్గర ఉంది. మేమేదో ఆషామాషిగా చిల్లర మల్లరగా మేము చేయలేదు. ఎవరు నష్టపోయినారు, ఎవరు వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ ఫోటో ఏంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఇంటి నెంబర్ ఎక్కడ, పకడ్బందీగా ఇది మీకు ఇచ్చిన మీకు కూడా సమర్పిస్తాను, చూసుకోండి. ఈ రకంగా అందజేయడం జరిగింది. ఇందులో మేము ఎలాంటి భేదాలు కానీ బేసిజాలకు కానీ పోలేదు. ఎవరు నష్టపోతే వాళ్ళకి ఇచ్చినాం. ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ నేను చెప్పిన, హౌస్ నెంబర్ చెప్పిన, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినాం. ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ప్రజలకు అండగా మేముంటే, ముఖ్యంగా ఈ వర్షాల సమయంలోనే దసరా పండుగ వచ్చింది. మనం మొన్న అక్టోబర్ 25 నాడు ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు. దసరా తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఎంతటి పేదవాళ్ళైనా కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఎంత కష్టంలో ఉన్నా పండుగ, కనీసం పండుగ పూట 4 అన్నం మెతుకులన్నా కడుపులో పడాలి, పిల్లలకు కుటుంబంతో సహా మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఆ ఉద్దేశంతోనే దసరా లోపే తక్షణ సహాయం అందించాలి అనే ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు 920 టీంలు ఏర్పాటు చేసి, 1 కాదు 2 కాదు 920 అధికారిక బృందాలను ఏర్పాటు చేసి ఒకటే రోజు 1,00,000 మందికి పైగా సహాయం అందిస్తే, కేవలం పేదవారికి వెంటనే సహాయం అందాలి, వారికి వెంటనే లాభం జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక దశలో ఇంకా కొంతమంది అర్హులు మిగిలిపోయినారు అని చెప్పి మాకు సమాచారం వస్తే మనకు ఇప్పటి వరకు ఇంకా జరిగింది ఇంకా కొంతమంది మిగిలి ఉంటే కూడా
వారికి కూడా ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశం ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా పునఃప్రారంభించాం. అంటే ఎవరైనా సరే మిగిలిపోతే వాళ్ళకి తప్పకుండా అందిస్తామని చెప్పి ఒక మానవీయమైన కోణంలో ఆలోచించి ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్న అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సాయం చేయమని చెప్పి కూడా మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంకా మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మేమేమో ప్రజలకు సాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేమేమో వరద సాయం చేస్తూ ప్రజలకు అండగా ఉంటే మా కాంగ్రెస్ బీజేపీ మిత్రులేమో బురద రాజకీయం చేస్తా ఉన్నారు. వరద సాయంలో మేము నిమగ్నమై ఉంటే బురద రాజకీయంలో వీళ్ళున్నారు. పుట్టేడు దుఃఖంలో ఉన్న ప్రజలకు అండగా మేముంటే, వారి వెంట మేముంటే, దుఃఖంలో ఉన్న ప్రజల వెంట మేముంటే దుబ్బాకలో ఓట్ల వేటలో వీళ్ళున్నారు. వీళ్ళకు మాకు తేడా గది. మీరు ఒకసారి గమనించండి, మీరు కూడా పాత్రికేయ మిత్రులు సాక్ష్యం దీనికి. ఎవరు ఎక్కడ ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరు ప్రజల మధ్య ఉన్నారు? రాజకీయ నాయకుడు అంటే, రాజకీయ పార్టీ అంటే, ప్రజాప్రతినిధి అంటే సుఖంలో ఉండే కాదు, కష్టంలో ఉన్నప్పుడే అది నాయకత్వం. అది మా పార్టీకి పుష్కలంగా ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు కాబట్టి మేము అందరం కూడా నీళ్ళలో తిరుగుతా ప్రజలకు అండగా ఉండి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. మీరు నేను ఒక మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. పెద్దలు చెప్తారు, అడగండి అమ్మ కూడా పెట్టదంటారు. ప్రజలు అడగలేదు, ప్రతిపక్షాలు అడగలేదు. అయినా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి స్పందించి 550 కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఇచ్చిందంటే ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఇదివరకు కూడా పడ్డాయి. ఇదివరకు కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్నో జరిగినాయి. పోకముందే వెంటనే చేతికి డబ్బులు వచ్చే విధంగా తక్షణ సాయం కింద ప్రజలకు సాయం చేసిన ప్రభుత్వం, ఇంత పెద్ద ఎత్తున సాయం చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా? దేశంలో ఉందని అడుగుతా ఉన్నాను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక మాట అడుగుతా ఉన్నాను. వీళ్ళు వర్షంలో లేరు, మేము ఇక్కడ ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలు అప్పుడు లేరు, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి దొంగలు పడ్డం 6 నెలల కంట చూడండి, అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. విపత్తులో లేరు, కనీసం విఘ్నతలను ఉండాలన్నా? విపత్తులో రాజకీయం చేయడమే తప్ప విఘ్నతతో వ్యవహరించాలనే సోయి కూడా వీళ్ళకి లేదు. ఇంకా బాధాకరం ఏంటంటే, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన కామెంట్స్. మేము నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మాట్లాడలేదు. ఎందుకంటే సహాయక చర్యలు నడుస్తున్నాయి, రోడ్ల పునరుద్ధరణ నడుస్తున్నది. ప్రజలు ఇంకా 2-3 కాలనీలలో ఇంకా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల నీళ్లు పోతలేవు. కొంపల్లిలో ఉమామహేశ్వర్ కాలనీ ఉంది, ఉస్మాన్ నగర్ అని ఉంది, పోతలేవు ఇంకా కూడా. ఇంకా పక్కన చెరువు నిండుకుండలాగా నిండుంది. ఏమైనా చేద్దామంటే మళ్ళీ ఎక్కడ ప్రమాదం అవుతుందో అని చెప్పి జాగ్రత్తగా చేస్తా ఉన్నాం. మేమేమో ఆ పనిలో నిమగ్నమై ఉంటే వీళ్ళు చిల్లరమల్ల రాజకీయం. మొన్న పోయి జోనల్ కమిషనర్ల ఆఫీస్లో పోయి మా అధికారులను బెదిరించినట్టు మాట్లాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో రాజకీయం చేస్తుందని చెప్పి చిల్లరమల్లర మాటలు. మేము రాజకీయం చేసినాం. ఇక మా దగ్గర లిస్టు ఉన్నది, 4,30,000 కుటుంబాలకు ఎవరెవరికి సాయం చేసినామో మా జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర, మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మొత్తం లిస్టు ఉన్నది. పోయి చూసుకోండి. వాళ్ళ ఫోటో ఉన్నది, పేరు ఉన్నది, ఫోన్ నెంబర్ ఉన్నది. ఇంకా చిల్లర విషయం ఏంటంటే, సైదాబాద్లో మొన్న హైదరాబాద్లో ఒక బీజేపీ కార్యకర్త, ఆయన ఇంటికి పోయి మా వాళ్ళు అధికారులు పోయి సాయం చేసినారు 10,000 రూపాయలు. ఆయన పేరు అభిషేక్. కావాలంటే ఫోటోతో సహా మీకు ఇస్తా. చేస్తే తెల్లారి అదే మనకి ఆరోగ్యం మంచిగా నవ్వుకుంటా పైసలు తీసుకున్నాడు, ప్రభుత్వం ఇచ్చిన సాయం తీసుకున్నాడు, ఫోటో దిగిండు. తెల్లారి ధర్నాలు కూర్చున్నాడు ఒక 10 మంది లేడీస్ని వేసుకొని వాళ్ళని ఎగేసి. అదే పెద్ద మనిషి, అదే పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఇంత చిల్లర రాజకీయమా? ఇంత దిగజారుడు రాజకీయమా? ఎంత దారుణమైన రాజకీయం అంటే వారి గురించి ఏం చెప్పాలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల ఇటు పంట నష్టం జరిగి, అటు హైదరాబాద్ కూడా మొత్తం మెట్రో నగరం, దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన నగరం, ఇంత నష్టం జరిగిందని చెప్పి 8,868 కోట్ల రూపాయలు మొత్తంగా నష్టం జరిగిందని చెప్పి ఇక ప్రధానమంత్రి గారికి మనం 15 అక్టోబర్ నాడు ఉత్తరం రాసిండ్రు. రాసి ఇప్పటికీ దగ్గర 25 రోజులు అయింది. దగ్గర 22-23 రోజులు అయింది. ఈరోజు 9వ తారీఖు, 8వ తారీఖు, ఈరోజు 8, అంటే దగ్గర ఒక 25 రోజులు అయింది. ఇది ప్రధానమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరం. ఎట్లుంటుంది వీళ్ళ వ్యవహారం అంటే, ఇగో ఇదే ప్రధానమంత్రి కర్ణాటకకు సంబంధించి ఎట్లా స్పందించిందో చూడండి. ఇది నా రిపోర్ట్ కాదు, పత్రికలు రాసిన రిపోర్ట్, నేను చదువుతా వినండి. Less than 4 days after Chief Minister B.S. Yediyurappa made a plea to the Prime Minister Narendra Modi to release additional funds for undertaking relief works in the state's flood-hit districts, Centre on Monday approved release of 669.85 crores.
4 రోజులు కూడా గడవక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయంగానే ప్రధానమంత్రి గారు స్పందించి 669,85,00,000 రిలీజ్ చేసిందని చెప్పి ఈ హిందూ అనే పత్రిక రాసిందండి. నా కథనం కాదు, నా కథ కాదు. 4 రోజులు కాలేదట కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయంగానే ఆయన మనసు కదిలిపోయి కరిగిపోయి 669 కోట్లు వెంటనే రిలీజ్ చేసి తక్షణ సాయం కింద ఇది విడుదల చేసిందని చెప్పి పత్రికల్లో రాసిండు. కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్. ఇక ఇంకోటి, ఈ గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనౌన్సెస్ 500 crores ఇంటరిమ్ రిలీఫ్. ఇది 2017 ముచ్చట. ఇది విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రి. ఇగో ప్రధానమంత్రి గారు వెంటనే హెలికాప్టర్లో వేయిండ్రు, చూసిండ్రు, నష్టం కనబడ్డది, ఏ టీంను పంపించింది లేదు, ఏం లేదు. 500 కోట్లు తక్షణమే రిలీజ్ చేసిండ్రు. కర్ణాటకకు ముఖ్యమంత్రి ఉత్తరం రాసి 4 రోజుల లోపల 669 కోట్లు రిలీజ్ చేయొచ్చు. గుజరాత్కు ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లో సందర్శించి వెంటనే 500 కోట్లు విడుదల చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాసి అక్టోబర్ 15 నాడు విజ్ఞప్తి చేస్తే మొత్తం నష్టం 8,800 కోట్లు అయింది. కానీ తక్షణ సాయం కింద 1,350 కోట్లు విడుదల చేయండి. హైదరాబాద్ నగరానికి ఒక 425 కోట్లు విడుదల చేయండి అంటే 4 ఎంపీలు ఉన్నారు బీజేపీలు. ఇక్కడ 4 పైసలు తెచ్చిందా? 4 పైసలన్నా విధించిందా కేంద్రం? ఒక్క బుడ్డ పైస ఇప్పటివరకు రాలేదు. అలా పైస కూడా రాలేదు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. మేము ఈ రాజకీయం చేస్తాం, మన బీజేపీ ఉన్నది, మన నగరం మన బీజేపీ అట, మన నగరం మన బీజేపీ. ఎందుకు అర పైస ఇయ్యనందుకు నీ నగరం నీ బీజేపీ ఏం చేసుకుంటాను? ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాస్తేనే దిక్కులేదు. కర్ణాటక గుజరాత్ ఏమో దేశంలో అంతర్భాగం, తెలంగాణ కాదా? కనబడతలేదా? హైదరాబాద్ కష్టం వస్తే స్పందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద లేదా? కేంద్ర ప్రభుత్వం మీద లేదా? మీకు లేదా? హైదరాబాద్ మరి హైదరాబాద్ అన్నం పెట్టలేదా మీకు? ఈ 6 ఏళ్లలో ఒక ఆయన మాట్లాడతాడు బీజేపీ ఆయన, ముఖ్యమంత్రి గారి జీతం కూడా మేమే ఇస్తున్నామంటాడు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. మొన్ననే చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా, 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో. తెలంగాణకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా హక్కుగా బరాబర్ రావాల్సిన పైసలు 1,40,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. దానికి మించి ఒక్క పైస రాలే. ఇంకా మీదికెళ్ళి చిల్లరమల్లర మాటలు, చిల్లరమల్లర విమర్శలు. అటు బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సహాయ మంత్రి. వారు సహాయ మంత్రా నిస్సహాయ మంత్రా నాకే తెలియదు, వారే తెలుసుకోవాలి. ఎందుకు మాటలు ఎందుకు ఇక్కడ ఉండి డైలాగులు ఎందుకు? 4 ఎంపీలు, ఒక సహాయ మంత్రి అందరూ ఉంటారు, 4 పైసలు తెలియరు. మీరు మాత్రం ఇంకా హైదరాబాద్ మన హైదరాబాద్ మన బీజేపీ, ఇది స్లోగన్. ఇంతకంటే జిడ్డక మాట ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ వారే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఏమి ఇచ్చిందని, ఏం చేసిందని నీ ప్రభుత్వం, నీ పార్టీ ఏమని అడుగుతావు? నువ్వన్నీ అడుగుతా ఉన్నావు. ఇంత దిగజారు రాజకీయం. ఇంకా మీదికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అక్కడక్కడ ధర్నాలు, మీ కార్యకర్తలే పైసలు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చిరునవ్వులు చిందిస్తూ తీసుకుంటారు. తెల్లారి వచ్చి మళ్ళీ ధర్నాలో కూర్చొని చిల్లర మల్లర విమర్శలిస్తారు. ఇది మీ సంస్కారం. ఇంత బాధ్యతారాహిత్యమైన పార్టీ, ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తులు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా వేలేని అసమర్థులు మీరు మమ్మల్ని విమర్శిస్తారా? ఇక కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. ఇక వాళ్ళను సీఎం గారు మాటలు చెప్పాలంటే నాదాన్ని దుష్మన్నట్టు చూడు, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే దొంగలు పడ్డానికి 6 నెలలకు అన్నట్టు మొన్నటిదాకా దుబ్బాకల మనకి తెలియదు. ఇక అక్కడ ఏమొస్తుందో, డిపాజిట్ అయితే రాదు పక్క, ఏమొస్తుందో ఏం పోతుందో చూడాలి, ఎల్లుండి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు కాదండి మొన్నటిదాకా అధికారం ఉంది ఇక్కడ. మేము రాకముందు 6 ఏళ్ల ముందు వీళ్ళు కాదా ఇక్కడ ఉన్నది? ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో నీళ్లు వచ్చినాయి, నాళాల మీద ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల మీద ఆక్రమణలు ఉన్నాయని చెలరైపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? ఈ 6 ఏళ్లలో మొత్తం వచ్చినాయా? అంతకుముందు ఉన్నప్పుడు రాలేదా? మేమున్నప్పుడు వేసిందా కిర్లోస్కర్ కమిటీ? మీరున్నప్పుడే వేసిండ్రు. 28,000 ఆక్రమణలు ఉన్నాయి నాళాల మీద అని చెప్పింది కిర్లోస్కర్ కమిటీ ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. అప్పుడు లేవు ఆక్రమణలు, వాటి వల్ల కదా ఈరోజు వరదలు వచ్చింది. ఇలా మీరు మాట్లాడతారా? ఏమైనా సాయం చేస్తే చేయాల్సింది పోయి, ఇప్పుడు మా హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వాళ్ళు ప్రకటించారు, మా ఎంపీ గారు ఉన్నారు ప్రకటించారు, 2 నెలల జీతం ప్రకటించారు. కనీసం కాంగ్రెస్ లో ఒక సంస్కారం అని ఉందా? ఒక నాయకుడు ఒక జేబులకి ఒక పైస ఇచ్చిందా? హైదరాబాద్ ప్రజల కోసం ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాళాల మీద చెరువుల మీద చర్యలు తీసుకుంటే పరిస్థితి వచ్చేదా? ఇంకొక కడుగు ముందుకేసి చెప్పాలంటే, జిహెచ్ఎంసీ వీళ్ళు నడిపినప్పుడు పేదలకు
బస్తీలో సుస్థి చేస్తే బస్తీ దవాఖాన పెట్టాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందని వీళ్ళకి ఆ సోయి ఉందా? పేద ప్రజల ఆరోగ్యం పట్ల పట్టింపు ఉందా? మేము 350 బస్తీ దవాఖానలు పెట్టినాం. టాయిలెట్లు కనీసం టాయిలెట్లు కట్టాలన్న ఆలోచన వచ్చిందా వీళ్ళకు? పట్టణాల్లో ఇలా హైదరాబాద్లో 6,000, బయటకు 5,000, 11,000 టాయిలెట్లు కట్టినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 మందికి ఒక టాయిలెట్ చొప్పున కట్టి ఈరోజు మొత్తం అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛ పట్టణాలుగా మార్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. మోడల్ మార్కెట్లు కట్టాలని సోయిందా వీళ్ళకు? ఇవన్నీ చేస్తుంటే కడుపు మండి ప్రజలు ఎక్కడ మళ్ళీ శాశ్వతంగా అడ్రస్ లేకుండా రాజకీయ ఉనికి లేకుండా చేస్తారన్న బాధతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు భరించినాం. ఎందుకంటే మేము సహాయక చర్యల నిమగ్నమై ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళం కాబట్టి బాధ్యతగా ఉండాలనుకున్నాం. కానీ ఇంత దిగజారుడు రాజకీయం చేస్తుంటే, ఇంత హేయమైన రాజకీయం చేస్తుంటే, ఇంత కుసంస్కారపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంటే స్పందించక తప్పని పరిస్థితి. నేను ఒకటే మాట ఈ సందర్భంగా హైదరాబాద్లోని వరద వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. 550 కోట్లు ఇప్పటికే మీకోసమే ముఖ్యమంత్రి గారు కేటాయించినారు. ఇంకెవరన్నా మిగిలిపోతే, ఎక్కడన్నా అర్హులు మిగిలిపోతే వాళ్ళకి ఇవ్వడానికి వెనుకాడం. అవసరమైతే ఇంకొక 100 కోట్లు ప్రకటించమని ముఖ్యమంత్రి గారిని మేము అందరం హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం పోయి, మున్సిపల్ మంత్రిగా నేను పోయి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఇంకో 100 కోట్లు ఇచ్చైనా సరే పేదవారిని ఆదుకోండి అని చెప్తాం. ఆ సంస్కారం మాకుంది, ఎవరిని వదిలిపెట్టాం. కానీ దయచేసి వీళ్ళ మాటలు, వీళ్ళ దిగజారు రాజకీయాలు, వీటికి మీరు లోన్ కాకండి. కొంతమంది రెచ్చగొట్టి మిమ్మల్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర తీసుకుపోయి, అధికారుల దగ్గర తీసుకుపోయి ధర్నాలు చేపిస్తా ఉన్నారు. మీరు ఎవ్వరు ధర్నాలు చేసే పని లేదు, ఏడికి పోయే పని లేదు. ఇంటికాడనే ఉండండి. అధికారులు వస్తారు, తప్పకుండా చూసి నష్టం జరిగిన కాడ తప్పకుండా చూసి అంచనా వేసి మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ విషయంలో ఎవరికి అనుమానం ఉంది. ఇప్పుడే నేను చూపెట్టినా, ఇక ఫోటోతో సహా ఉన్నది మా దగ్గర. ఎవరెవరి పరిస్థితి ఏంది, ఎవరెవరి లెక్క ఏందో ఫోటోతో సహా మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి నష్టపరిహారం అందింది, ఎవరికి అందలేదు, ఈ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా బాధపడవద్దు, భయపడవద్దు. మీకు అందించే బాధ్యత మాది ప్రభుత్వం అని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి మిత్రులందరూ కూడా ఆదివారం పూట అయినా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. సంతకాలు కూడా పెట్టి తీసుకున్నారు, అది కూడా మర్చిపోయి చెప్పాను. ఎవరైతే సహాయం తీసుకున్నారో వాళ్ళు కూడా రిజిస్టర్లో మళ్ళీ సంతకం పెట్టి మరి ఫోటో దిగి, వాళ్ళకు మొబైల్ యాప్ కూడా ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా. వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు నిలబడ్డప్పుడు ఫోటో తీస్తేనే ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఉంది. మీకు ఆ కాపీ ఇస్తారు, చూసుకోండి. ఆ రకంగా తయారు చేశాం తప్ప ఆశామాషిగా వాళ్ళు చెప్పినట్టు ఏం జరగడం లేదు. దయచేసి మీరు కూడా ప్రాపగాండాకు లోన్ కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి. అంటే బ్రదర్ మీకు ఒక విషయం చెప్పాలి. నేను హైదరాబాదే కాదు, మీరు చుట్టుపక్కల కూడా మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. నేను స్వయంగా ఫిర్యాదు కూడా పోయాను. మీరు కావాలంటే ఫిర్యాదు కూడా 43 కాలనీలు అక్కడ నీట మునిగి వారందరికీ సాయం ఇచ్చాం. బోడుపల్లో అక్కడ నష్టం జరిగింది, అక్కడ కూడా సాయం చేశాం. మీర్పేట, బడంపేట, కొంపల్లి, హైదరాబాద్ చుట్టూ 28 మున్సిపాలిటీల్లో దాదాపు 22 మున్సిపాలిటీలో నష్టం జరిగింది. ఆ 22 మున్సిపాలిటీలో కూడా సాయం చేశాం. మా వ్యత్యాసం పాపం ప్రతిపక్షాలకు తెలియకపోవచ్చు, కానీ మీకన్నా తెలవాలి. ఎందుకంటే హైదరాబాద్లోనే కాదు, చుట్టుపక్కల కూడా 40,000 కుటుంబాలకు సాయం చేసినాం. ఇంకా కూడా అవసరం చేస్తాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. వరంగల్లో వరదలు వచ్చినాయి ఒక 3 నెలల కింద, 4 నెలల కింద. దయాకర్ రావు గారు, నేను మేమందరం పోయి అక్కడ తక్షణ సాయం కింద 25 కోట్లు అక్కడ ప్రకటించాం. వెంటనే అక్కడ మొత్తం నాలాల మీద 400 స్ట్రక్చర్స్ అడ్డంగా ఉంటే 300 పైసలు కూడగొట్టినాం. ఇంకో 100 వరకు కోర్టు కేసుల్లో అందులో ఇరుక్కొని పోయినాయి. అది ఎక్కడ సమస్య వచ్చినా స్పందించాం. నిన్నగాక మన ఖమ్మంలో అక్కడ కూడా ఎన్ఎస్పీ కెనాల్ మీద కొన్ని అవాంతరాలు ఉంటే ఈ వరంగల్ అనుభవాలు, హైదరాబాద్ అనుభవాలు చూసి అక్కడ కూడా వెంటనే కూలగొట్టమన్నాం. అక్కడ కూడా కూలగొడతా ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా సమస్య వచ్చినప్పుడు స్పందించే సంస్కారం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ప్రతిపక్షాలు చేసే ప్రాపగాండాకు, ప్రచారానికి మీరు కూడా దయచేసి లోనుగా అవుతున్న విజ్ఞప్తి. పంట సహాయం అన్నారు, మీరు పంట సహాయం కూడా అన్నారు. పంట సహాయం విషయంలో కూడా డెఫినెట్ గా రిపోర్ట్ దానికి, ఎందుకంటే పంట సాయం ఎక్కడ ఎంత జరిగిందని. ఎందుకంటే లక్షల ఎకరాల్లో పంట బ్రదర్. తెలంగాణ వచ్చిన తర్వాత 1,45,00,000 ఎకరాల్లో రైతన్నలకు ఈరోజు రైతు బంధు సాయం అందుతున్నది. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని కోటి పైచిలకు ఎకరాలు కాబట్టి దాని ఎస్టిమేషన్ కానీ జిల్లాల వారీగా రిపోర్ట్స్ కానీ వస్తాయి. వచ్చిన తర్వాత డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను ఒక మాట మీకు వాస్తవంగా చెప్తాను. నేను మీకు ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు, బాధపడాల్సిందేం లేదు. చెరువుల్లో నాలాల మీద కబ్జాలు 1 రోజు 2 రోజుల్లో జరిగింది కాదు, దశాబ్దాలుగా జరుగుతూనే వస్తుంది. 1 రోజులో జరగలేదు, 2 రోజులు జరగలేదు. మేము వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయిందని నేను అనడం లేదు. నేను అట్లా
అబద్ధాలు చెప్తే కూడా ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు. 2014లో మేము వచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగి ఉండొచ్చినాయి, కాదంటలేదు. కానీ నేను అనేది ఏమంటే, తప్పులు జరిగిన ఇన్ని రోజులు ఏమైంది, వర్షాలు ఇంత అసాధారణ స్థాయిలో ఇప్పుడు పడలేదు కాబట్టి పరిస్థితి తీవ్రత ఇంతగా మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైంది పరిస్థితి. అందుకే మొన్ననే జిహెచ్ఎంసీలో ఒక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, జిహెచ్ఎంసీలో ఒక సిఈ స్థాయి అధికారి నేతృత్వంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎట్లయితే ఎస్ఆర్బిపి ఉండేనో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నదో అదే పద్ధతుల్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇంకో ప్రోగ్రామ్ పెట్టినాం. దానిలో భాగంగా కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఉంది మా దగ్గర, వాయన్స్ కమిటీ రిపోర్ట్ ఉంది, జేఎన్టీయూ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని రాబోయే 2-3 ఏళ్లలో ఏ పద్ధతుల్లో చేస్తే, ఎందుకంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రెడీగా ఉన్నాయి, ఎవరైనా నాలా మీద ఉన్నవారిని అవసరం అయితే అందులో షిఫ్ట్ చేసి వెంటనే ఆ స్ట్రక్చర్ కూలగొట్టడానికి మా వెసులుబాటు మాకుంది. కాబట్టి ఆ పని తప్పకుండా చేస్తాం. ఇందాకనే చెప్పాను, శాశ్వతంగా పరిష్కారం చేసే బాధ్యత మాదే, తక్షణ ఉపశమనం కింద ప్రజలకు అండగా నిలబడే బాధ్యత కూడా మాదే. రెండు మేమే చేస్తాం. అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి బాధ్యత మేమే తీసుకుంటాం. గత ప్రభుత్వాలు అని చెప్పి నిందమోపి నేను తప్పించుకోను. డెఫినెట్ గా గత ప్రభుత్వాలు తప్పు చేసినా సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళు ఇక్కడ ఉంటే కదా, ఎక్కడున్నారు వాళ్ళు దుబ్బలా ఎన్నో ఉంటే ఏడుకెళ్ళిస్తారా వాళ్ళకి? నిన్నమ్మన్నారు దాకా లేరు. ఇవాళ వచ్చి పాత్రికల్లో 4 అక్కడ ఇక్కడ ఫోటో రావాలి కాబట్టి చిల్లర మళ్ళీ వేషాలు ఇస్తున్నారు. ఇక మీరు కూడా దానికి టెంప్ట్ అయి పడిపోతున్నారు. నేను ఎందుకు పడిపోతున్నా మీకే తెలియాలి. ఎక్కడున్నారా వీళ్ళు నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నాను తమ్ముడు, నేను వాడు చెప్తాను. నేను తిరిగిన వర్షంలో కాబట్టి చెప్తున్నా, పిల్లలు వాళ్ళ సర్టిఫికెట్లు తడిసిపోతే తీసుకొచ్చి చూపెట్టింది ఆయన నాకు. వాళ్ళ సర్టిఫికెట్, చదువుకున్న సర్టిఫికెట్లు బేగంపేట నేను తిరుగుతుంటే ఒక తమ్ముడు అన్న నా 10th క్లాస్ సర్టిఫికెట్ మొత్తం చినిగిపోయింది, దయచేసి షిప్పి మళ్ళా అని చెప్పి వచ్చిండు. ఎక్కడున్నాయా నీళ్ళల్లో ఇంట్లో అన్ని కొట్టుకపోయినాక ఈ బ్యాంకు పుస్తకం ఏడుంది, మన్న ఎక్కడుంది, దుబ్బు ఎక్కడుంది, ఏమి లేవు. అట్లాంటప్పుడు నువ్వేంటి మనం అప్పుడు అడవి నీ బ్యాంకు నెంబర్ చెప్పు అని చెప్పి రాసుకొని నువ్వు వేస్తావు. వల్ల నేనేమంటున్నా అంటే కొద్దిగా కామన్ సెన్స్ మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు ఎవరన్నా కూడా కష్టంలో ఉన్నాడు తీసుకుపోయి 4 పైసలు చేతిలో పెడితే వెంటనే కిరాణా దుకాణం పోతాడు, పోయి వస్తువులు అదే తెచ్చుకుంటూ తింటాడు. మాత్రం కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి లేదా? నువ్వు బ్యాంకు నెంబర్ తీసుకొని బ్యాంకులో వేసేది ఉండే. ఇప్పుడు అంత అయిపోయినాక వర్షం అయిపోయినాక మస్తుగా అయిపోవచ్చు ముచ్చట్లు. ఆ రోజు ఎక్కడ ఉన్నారా వీళ్ళు? ఎడవన్నారు వీళ్ళంతా? ఒక్కరన్నా కనబడరా? దుబ్బాకల ఓట్ల వేట చూస్తే కదా వీళ్ళు ఏమైతే దెబ్బలు తెరిచినాక దుబ్బాకలు ఏమైతే చూడండి. థ్యాంక్ యూ. ఇంకా చాలా విషయం మేయర్ సాబ్ చెప్పమంటుండే కానీ కాదు ఇప్పుడు. థ్యాంక్ యూ.